బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరాయకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తౌషిక్ మరణానికి స్కూల్ యాజమాన్యమే కారణమంటూ కలెక్టరేట్ రోడ్డుపై పాడుకొని ధర్నాకు దిగింది. తౌషిక్ గొంతుపై గోరుగాట్లు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎస్ఐ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకోవాలి. శ్రీ చైతన్య సింగరాయకొండ క్యాంపస్ మీద చర్యలు తీసుకోవాలి. చైతన్య కోచింగ్ సెంటర్ లో చదువుకుంటున్నాడు. బాబు మృతికి కారణం వార్డెన్ బాబ్జీ. దీనికి ముందు రమణారెడ్డి సారు వాళ్ళ యాజమాన్యానికి చెప్పినా వాళ్ళు పట్టించుకోకుండా వదిలేయడం వల్ల వాళ్ళందరూ కారకులు సార్. నా పిల్లడికి ఆ యాజమాన్యమే తప్పు. ఆ స్కూల్ జీవితంలో లైఫ్ లో ఉండకూడదు. పిల్లలకి నేను బాధపడినట్టు ఇంకొకరు బాధపడకూడదు, ఇంకొకరు ఎవరు తల్లిదండ్రులు బాధపడకూడదా. ఈ సంఘటన పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి, ఒంగోలు ఎస్పీ గారికి తెలియజేసి ఇమీడియట్లీగా మాకు పరిష్కారం చేయాల్సిందిగా కోరుచున్నాము. మేము అది పరిష్కారం అయ్యేదాకా మేము ఒంగోలులోనే ధర్నా చేసుకుంటాం. లేకపోతే సింగరాయకొండ స్కూల్లో నా పిల్లోడికి న్యాయం జరిగేదాకా, ఆ చట్ట ప్రకారమైన న్యాయం జరిగేదాకా నేను ఇక్కడి నుంచి పోను సార్. నా పిల్లోడిని తీసుకొని పోను. అది సార్. మా బాబు పేరు ఎస్డి తౌషిక్. 2 సంవత్సరాల నుంచి సింగరాయకొండ నవోదయ కోచింగ్ సెంటర్ లో చదువుతా ఉన్నాడు. రోజు ఫోన్ చేస్తాడు. అలాగే నిన్న కూడా చేశాడు. రాణారెడ్డి వాళ్ళ కొడుకు బుజ్జి సార్ ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, మేడం మీ బాబు బాత్రూమ్ లో టవల్ చుట్టుకొని కింద పడిపోయి ఉన్నాడు మేడం, తొందరగా రాండి మేడం అన్నాడు. అదేంది, ఏమైంది బాబు అంటే, టవల్ చుట్టుకొని పడిపోయి ఉన్నాడు అంతే, ఏం కాలేదు రాండి మీరు అన్నాడు. సింగరాయకొండ నుంచి అక్కడ రావడానికి ఎంత టైం పట్టింది సార్? మేము వాళ్ళకంటే ముందు వచ్చి ఉన్నాము. వాళ్ళేమో మేము వచ్చిన 6 గంటకు వచ్చారు. బాబు అప్పుడే చచ్చిపోయి ఉన్నాడు సార్. బాబుని అక్కడ పడేసి ఆ బాబ్జీ, చైతన్య, బుజ్జి పత అసలు కనిపించలేదు. ఇంకా బాబుకి ఏమైంది ఏందని కూడా అడగలేదు, చూడలేదు, వెళ్ళిపోయారు. అప్పటికి వాళ్ళు చెప్పారు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి బాబు చచ్చిపోయారు అనేసరికి మేము ఏడ్చుకుంటూ అది ఇది చేసి హాస్టల్ దగ్గరకు వస్తే తెలిసింది కదా అని హాస్టల్ దగ్గరకు వస్తే సార్ ఒక్కరు లేరు సార్. పిల్లలు 400 పిల్లలు ఉంటే ఒక్క బాబు లేడు. వాళ్ళు ఏదైనా చేస్తేనే కదా అలా దాక్కునేది. వాళ్ళు ఏం చేయకపోతే మాతో పాటు రావచ్చు కదా, మీ బాబుకి ఏం కాదు అది ఇది అని చెప్పి మాతో పాటు రావచ్చు కదా. ఏం రాలేదు, కనిపించలేదు. ఇప్పటికి కూడా కనిపించలేదు. కేసు పెట్టాం. సింగరాయకొండ ఎస్ఐ మహేంద్ర కేసు పెడితే కేసు తీసుకోండి అని రాత్రి నుంచి చెప్తుంటే ఇప్పటికి కూడా కేసు తీసుకోలేదు. మా బాబుని అయితే న్యాయం జరగాలి. బాబుజీ ఫోన్ తీసుకొని మాట్లాడారు కదా, అందుకోసం అతనికి కోపం. మా బాబుకి ఫోన్ ఇవ్వడు. ఆ ఫోన్ తీసుకొని నాతో మాట్లాడాడని కొట్టుంటాడు. ఆ కొట్టడంలో కింద పడిపోయి ఉంటాడు. వాడికి భయం వేసి తాడుతో బాగా గట్టిగా నెయిల్స్ మొత్తం గోర్లు ఉన్నాయి బాగా ఒట్టేసి బాత్రూమ్ లో తీసుకెళ్లి ఆ ట్యాబ్ కి ఊరేసుకున్నారన్నారు. ట్యాబ్ కి ఎవరైనా ఊరేసుకుంటారు, అది టవల్ తో వేసుకున్నారన్నారు.